వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ జీపీటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇండియన్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్స్ హైలైట్స్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 27th January 2026 ఇండియన్ అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక వెరీ హిస్టారిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయిందండి, విచ్ గ్లోబల్ లీడర్స్ దెమ్సెల్వ్స్ కాల్డ్ యాస్ అన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఈ డీల్ ఆల్మోస్ట్ 20 years నుండి పెండింగ్లో ఉంది, బట్ నెగోషియేషన్స్ మాత్రం స్లోగా నడిచాయి. కానీ ఫైనల్లీ బోత్ సైడ్స్ అగ్రిమెంట్కి వచ్చి ఈ ఎఫ్టీఏ వల్ల ఇండియన్ యూరోపియన్ మధ్య ట్రేడ్లో చాలా పెద్ద ట్రాన్సాక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎందుకంటే ఈ మెజారిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన టారిఫ్ డ్రాస్టికల్లీ రెడ్యూస్ అవుతాయి, ఆర్ ఏమన్నా కాంప్లెక్సిటీ ఉంటే అవి కూడా ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇండియా అండ్ యూరోపియన్ కలిసి చూస్తే ఇద్దరు కలిపి వరల్డ్ ట్రేడ్లో ఆల్మోస్ట్ 1/3 షేర్ ఉంటుంది. కాబట్టి ఈ డీల్ ఎకానమీ పైన కూడా చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అవుతుంది. ఇండియా పర్స్పెక్టివ్ నుండి చూస్తే ఈ డీల్ ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి యూరోప్ మార్కెట్లో ఈజీ యాక్సెస్ వస్తుంది, అండ్ ఎస్పెషల్లీ టెక్స్టైల్, గార్మెంట్స్, జెమ్స్, జ్యువెలర్, లెదర్, ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ కెమికల్స్, స్పైసెస్ అండ్ మెరైన్ ప్రోడక్ట్స్ లాంటి లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్కి చాలా పెద్ద బూస్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు యూరోప్లో మోర్ కాంపిటేటివ్ ప్రైసెస్తో సెల్ చేయగలుగుతాయి, అండ్ దీనివల్ల మనకి ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి హెల్ప్ చేస్తుంది. ఇన్ అడిషన్ టు గూడ్స్, సర్వీసెస్ సెక్టర్ కూడా బాగా బిగ్ బెనిఫిట్ పొందబోతుంది. అండ్ ఐటీ సర్వీసెస్, ఫైనాన్స్, కన్సల్టింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీస్కి EU మార్కెట్లో బెటర్ యాక్సెస్ ఉండబోతుంది, విచ్ ఇండియన్ మార్కెట్కి గ్లోబల్ ఎక్స్పాన్షన్కి స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయబోతుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే ఈ డీల్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఎక్స్పోర్టర్ లీడ్ గ్రోత్ స్ట్రాటజీకి స్ట్రాంగ్గా సపోర్ట్ ఇస్తుందండి. యూరోపియన్ యాంగిల్లో చూస్తే మాత్రం ఈ అగ్రిమెంట్ వల్ల యూరోపియన్ కంపెనీస్కి ఇండియాలో మ్యాసివ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. కార్స్, లగ్జరీ వెహికల్స్, వైన్, మెషినరీ, ఫార్మాస్యూటికల్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ పైన ఇండియాలో ఉన్న హై ఇంపోర్ట్ డ్యూటీస్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అవుతాయి. దానివల్ల యూరోపియన్ ప్రోడక్ట్స్కి ఇండియన్ మార్కెట్లో చీపర్ అండ్ కాంపిటేటివ్ అవుతాయి. రిపోర్ట్స్ ప్రకారం ఈ టారిఫ్ కట్స్ వల్ల యూరోపియన్ మార్కెట్ ఎక్స్పోర్టర్స్కి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 4 billion euros వర్త్ డ్యూటీ సేవింగ్స్ అవుతాయి. అండ్ కమింగ్ ఇయర్లో యూరోపియన్ మార్కెట్ ఎక్స్పోర్ట్ టు ఇండియా డబుల్ అవ్వచ్చని ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం యూరోపియన్ మార్కెట్స్కి ఇండియాలో ఒక ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్ కాబట్టి లాంగ్ టర్మ్ బిజినెస్ కాన్ఫిడెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఈ డీల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని సెక్టర్స్ని ఫుల్లీ ఓపెన్ చేయలేదు. ఇండియాలో కొన్ని సెన్సిటివ్ సెక్టర్స్ని కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసింది, ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ రిలేటెడ్ ఏరియాస్ లైక్ డైరీ, రైస్, షుగర్ అండ్ కొన్ని ఫార్మ్ ప్రోడక్ట్స్. ఈ ప్రొటెక్షన్ రీజన్ ఏంటంటే ఇండియన్ ఫార్మర్స్ అండ్ స్మాల్ ప్రొడ్యూసర్స్కి సడన్ కాంపిటీషన్ వల్ల లాస్ కాకుండా చూడడం. అండ్ ఈ అగ్రిమెంటు మెయిన్లీ బ్యాలెన్స్ చేస్తుంది, అండ్ వన్ సైడ్ ట్రేడ్ లిబరలైజేషన్ అండ్ ఇంకో సైడ్ డొమెస్టిక్ ఇంట్రెస్ట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో ఫ్యూచర్ ప్రాసెస్ గురించి మాట్లాడితే ఈ డీలు ఇమీడియట్గా మాత్రం ఇంప్లిమెంట్ అవ్వదండి, ఎందుకంటే ముందుగా ఈ డిస్కషన్స్ అంతా యూరోపియన్ పార్లమెంట్లో అప్రూవల్ రావాలి, ప్లస్ యూరోపియన్ మెంబర్స్ కంట్రీ రాటిఫికేషన్ అండ్ ఇండియా గవర్నమెంట్లో ఫైనల్ అప్రూవల్ కూడా అవసరం. అన్నీ స్మూత్గా కానీ జరిగితే 2027 నుండి ఫేస్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ స్టార్ట్ అవ్వచ్చు. సో టారిఫ్ రిడక్షన్ వల్ల స్టెప్ బై స్టెప్గా ఉంటాయి, అండ్ సడన్ షాక్ లేకుండా మార్కెట్ అడాప్ట్ అవ్వడానికి టైం ఇస్తారు. నౌ కమింగ్ టు ద కన్క్లూషన్, ఓవరాల్గా చూస్తే ఈ ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో జస్ట్ ఒక ఫ్రీ ట్రేడ్ డీల్ లాగా మాత్రమే కాకుండా ఇది ఇండియా గ్లోబల్ స్టేజ్లో స్ట్రాంగ్ ఎకానమిక్ పవర్గా పొజిషన్ చేసే డీల్. యుఎస్ అండ్ చైనా పైన డిపెండెన్సీ గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేసి గ్లోబల్ సప్లై చైన్లో ఇండియా రోల్ని స్ట్రెంథన్ చేస్తుంది, అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ఈ రీజన్స్ వల్లనే లీడర్స్ దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలుస్తున్నారు. అండ్ కమింగ్ ఇయర్స్లో ఇండియా ఎకానమిక్ గ్రోత్ స్టోరీలో ఈ అగ్రిమెంటు ఒక చాలా వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్గా నిలవబోతుంది.